హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో అందరూ ప్లీజ్ బాస్ కిందికి దూకకండి అని అరుస్తూ ఉంటారు. అక్కడున్న కొలీగ్స్ అందరూ బాస్కి చిన్నప్పటి నుంచి మాటలు రావు. పైగా వాళ్ళ మమ్మీ కార్ యాక్సిడెంట్లో చనిపోవడంతో తను డిప్రెషన్లో ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఓల్డ్ మాస్టర్ బూ గట్టిగా అరుస్తూ నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, ప్లీజ్ నీ ప్రాణాలు తీసుకోకు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ గుమ్మింగ్ మాత్రం తన మమ్మీ ఫోటో చూస్తూ మమ్మీ నువ్వు లేని ఈ ప్రపంచం నాకు బాగోలేదు, నేను కూడా తొందరలోనే నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఆ ఫోటోని ముక్కలు చేసి గాల్లోకి విసిరేస్తాడు. అప్పుడే మనం షెన్నియాన్ని చూస్తాం. తను మిస్టర్ గూని గమనిస్తుంది. ఈ పర్సన్ బిల్డింగ్ పైన నిలబడి నా మీద పేపర్లు విసిరేస్తున్నాడేంటి అని కోపంగా పైకెళ్తుంది. నువ్వు అక్కడ నిలబడి నా మీద పేపర్లు వేస్తున్నావా? నేను ఎంత కష్టపడి క్లీన్ చేస్తున్నానో తెలుసా? నువ్వేమో గలీజ్ చేస్తున్నావు. చావాలని ఉంటే ఎక్కడికైనా వెళ్ళి చావు అని తిడుతూ ఉంటుంది. మిస్టర్ గు తను చెప్పేది పట్టించుకోడు. దాంతో షెన్ను నీకు మాటలు రావు వినపడవు అన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, రా కిందికొచ్చి నాతో కలిసి క్లీన్ చేయని తనని లాగుతుంది. అలా ఇద్దరు గొడవ పడుతూ బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతారు. కానీ కింద పడేటప్పుడు ఇద్దరికి కిస్ అయిపోతుంది. షెన్ను షాక్ అయ్యి ఇది నా ఫస్ట్ కిస్, నువ్వు కొట్టేశావు, ఎంత పొగరు నీకు, నా కిస్ నాకు ఇచ్చేసేయని అరుస్తుంది. అప్పుడు మిస్టర్ గూకి కోపం వచ్చి సడన్గా నోరు తెరిచి గెట్ లాస్ట్ అని అరుస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. మిస్టర్ గు మాట్లాడారా, తన నోటి నుంచి మాట వచ్చిందా అని షాక్ అవుతూ ఉంటారు. వెంటనే ఓల్డ్ మాస్టర్ నా కొడుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని ఆర్డర్ వేస్తాడు. తర్వాత సెక్రటరీ ఓల్డ్ మాస్టర్కి నేను సైక్రియాటిస్ట్ని కలిశాను, ఒకసారి సూసైడ్కి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా చేస్తారని వాళ్ళు చెప్పారు అని అంటాడు. అప్పుడు ఓల్డ్ మాస్టర్ చూడు ఈ అమ్మాయి ఎంత క్యూట్గా ఉందో, తను ఇంత డ్రామా చేసి నా కొడుకు ప్రాణాలు కాపాడింది అని అంటారు. సెక్రటరీ కూడా అవును, తను బాస్ని ఎంతలా రెచ్చగొట్టిందంటే 20 ఏళ్ళుగా మాట్లాడని బాసు నోరు విప్పారు అని అంటాడు. వెంటనే ఓల్డ్ మాస్టర్ షెన్నియాన్ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు, మా కొడుకు తరపున నేను సారీ అడుగుతున్నాను అని అంటాడు. దానికి షెన్ సారీ చెప్తే అంతా సెట్ అయిపోతుందా అని అడుగుతుంది. అందుకే నీకు కాంపెన్సేషన్ ఇస్తాను అని ఓల్డ్ మాస్టర్ డబ్బులు ఆఫర్ చేస్తాడు. ఆ అమౌంట్ చూసి షెన్ షాక్ అవుతుంది. ఈ గ్రూప్ చాలా రిచ్ అనుకుంటా, నాకు ఇంత డబ్బు ఇచ్చారు అని మురిసిపోతుంది. వెంటనే షెన్ మాట మార్చి బాస్ నన్ను క్షమించండి, ఇందాక కొంచెం గట్టిగా అరిచాను అని అంటుంది. అప్పుడు ఓల్డ్ మాస్టరు నీకు అభ్యంతరం లేకపోతే ఒక హెల్ప్ చేస్తావా, నా కొడుక్కి మాటలు రావు వినపడదు, వాళ్ళ మమ్మీకి నేను డివోర్స్ ఇచ్చాను, ఆ తర్వాత తను కార్ యాక్సిడెంట్లో చనిపోయింది, అప్పటి నుంచి తను డిప్రెషన్లో ఉన్నాడు, తను మళ్ళీ సూసైడ్ చేసుకుంటాడేమో అని నాకు భయంగా ఉంది, తను నీ మాట వింటున్నాడు, నువ్వు తనని కాపాడగలవు, తనతో కలిసి ఉండు, తనని ప్రేమించు, తన మనసు గెలుచుకో, అవసరమైతే ఫోర్స్ చేసైనా తనని మార్చు అని అడుగుతాడు. షెన్ను నేనొక క్లీనర్ని, నేనెలా తన డిప్రెషన్ని తగ్గిస్తాను, అయినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. అప్పుడు ఓల్డ్ మాస్టర్ నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, ఆస్తి డబ్బు బిజినెస్ కార్డులు ఏం కావాలన్నా ఇచ్చేస్తాను అని ఆశ చూపిస్తాడు. వెంటనే షెన్ను టెన్షన్ పడకండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని ఒప్పేసుకుంటుంది. తర్వాత తను గుమ్మింగ్ కంపెనీకి వెళ్ళి అందరి ముందు తన కాళ్ళ మీద పడి నువ్వు నన్ను మోసం చేశావు, నా బాడీని వాడుకుని ఇప్పుడు ఇలా వదిలేస్తావా, డబ్బిచ్చి నా నోరు నొక్కలేవు, నా బాధ్యత నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ బాధ్యత నువ్వే తీసుకోవాలి అని సీన్ క్రియేట్ చేస్తుంది. అది చూసి కొలీగ్స్ అందరూ బాస్ ఇంత హార్ట్లెస్సా, ఈ అమ్మాయికి న్యాయం చేయాలి అని అరుస్తారు. సెక్రటరీ మాత్రం ఈ అమ్మాయి మామూలుది కాదు, చాలా తెలివైంది అని అనుకుంటాడు. షెన్ను మనసులో నా చేతిలో ఇరుక్కున్నావు, ఇక ఎక్కడికి వెళ్తావని నవ్వుకుంటుంది. అప్పుడు బాస్ టైపింగ్ చేస్తూ సరే అయితే మనం పెళ్లి చేసుకుందామని అంటాడు. అది చూసి షెన్ను షాక్ అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఓల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు. షెన్ చాలా భయపడుతూ ఉంటుంది, ఎందుకంటే తను పెళ్లి వరకు వెళ్తుందని అనుకుని ఉండదు. కానీ ఓల్డ్ మాస్టర్ ఇక నుంచి నువ్వు నన్ను డాడీ అని పిలవాలి, ఈ అబ్బాయి అస్సలు పెళ్లి చేసుకుంటాడని నేను అనుకోలేదు,
చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. షెన్ మనసులో నేను తన జబ్బు నయం చేద్దామని వచ్చాను, కానీ ఇలా పెళ్ళైపోయింది, పైగా కడుపులో బిడ్డ ఉందని అబద్ధం కూడా చెప్పాను అని ఫీల్ అవుతుంది. ఓల్డ్ మాస్టర్ పెళ్ళి ఎలాగో అయిపోయింది కదా, ఇక తొందరగా నాకు ఒక మనవాణ్ణి ఇచ్చేయండి అని అంటాడు. వెంటనే గుమ్మింగ్ షెన్ చేతిని పట్టుకుని తన రూమ్లోకి లాక్కెళ్తాడు. ఓల్డ్ మాస్టర్ వెనకాల నుండి అంత తొందర వద్దురా, జాగ్రత్త అని అరుస్తాడు. రూమ్లోకి వెళ్ళాక గుమ్మింగ్ టైపింగ్ చేస్తూ నువ్వు ఇప్పుడు నా వైఫ్ అయ్యావు కాబట్టి నీ డ్యూటీ ఏంటో అది చెయ్యని అంటాడు. షెన్ లేదు, నేను నా టాస్క్ పూర్తి చేయడానికి వచ్చాను, అలాంటివేం చేయను అని అంటుంది. కానీ గుమ్మింగ్ తను చెప్పేది వినకుండా తనని ఎత్తుకుని టేబుల్ మీద కూర్చోబెడతాడు. అప్పుడు షెన్ సరే నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా, ఎంజాయ్ చేద్దాం రా అని రివర్స్ అటాక్ చేస్తుంది. షెన్ అవతారం చూసి గుమ్మింగ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. షెన్ ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఎవరు కాదంటారు అని నవ్వుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లంచ్ చేస్తూ ఉన్నప్పుడు ఓల్డ్ మాస్టరు షెన్ కూడా కంపెనీలో జాయిన్ అవుతుంది. మీరిద్దరూ కలిసే ఉండాలి అని చెప్తూనే నిన్ను మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అని అడుగుతారు. అది విని గుమ్మింగ్ చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు. ఓల్డ్ మాస్టర్ షెన్తో తల్లి నువ్వు చాలా కష్టపడ్డావు, నేను నీకు చాలా మనీ ఇస్తాను, నా కొడుకు తొందరగా కోలుకుంటే నువ్వు కూడా ఒక మంచి పార్ట్నర్తో లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు షెన్ నువ్వేంటి ఏం మాట్లాడవు, నిన్న నైట్ చాలా రొమాంటిక్గా ఉన్నావు కదా, చాలా బాగా బిహేవ్ చేసావు కదా అని తనని ఆట పట్టిస్తుంది. తర్వాత షెన్ నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు ఎంత కేపబుల్ అనేది వాళ్ళకి చెప్పాల్సింది అని అంటుంది. అలాగే సరేలే వదిలే, పర్లేదులే, నేను కూడా ఏం చెప్పలేదు కదా, సారీ అబ్బా, ఇక ఈ శాండ్విచ్ తిను అని ఇస్తుంది. ఆ శాండ్విచ్ తినగానే తనకి బాగా మంట పడుతుంది. షెన్ ఏమో అయ్యో ఇంతలో నేను గోస్ట్ పెప్పర్ వేశానే, ఇది ఇంత కారంగా ఉంటుందని నాకు తెలీదు, నీకు ఇంత మంటగా ఉంది కదా, ఇప్పుడైనా గట్టిగా అరవచ్చు కదా, అంత కంట్రోల్ ఎలా చేసుకుంటున్నావు అని అంటుంది. పాపం తను నీళ్లు తాగుతూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్లో షెన్ కంపెనీకి వస్తుంది. నా టాలెంట్ చూపించడానికి ఇది మంచి టైం అని అనుకుంటుంది. అప్పుడే సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం తొందరగా బాస్ ఆఫీస్కి వెళ్దాం రండి, అక్కడ మేడం ఆమె కొడుకు వచ్చి బాస్ని ఏడిపిస్తున్నారు అని చెప్తాడు. షెన్ షాక్ అయ్యి మేడం బతికే ఉన్నారా, తను చనిపోయిందన్నారు కదా అని అడుగుతుంది. సీన్ కట్ చేస్తే అక్కడ జియాంగ్ షూజు ఉంటుంది. తను గుమ్మింగ్తో నువ్వు చనిపోవడానికి ట్రై చేశావని విన్నాను, అందుకే చూడ్డానికి వచ్చాను, నేను నీ స్టెప్ మదర్ అయినా సరే నిన్ను నా కొడుకులాగే చూస్తానని నటిస్తూ ఉంటుంది. షెన్ అది చూసి ఓహో ఈవిడ స్టెప్ మదరా, అందుకే ఇలాంటి కబుర్లు చెప్తుంది అని అనుకుంటుంది. అక్కడే ఉన్న తమ్ముడు నీకు చావాలనుంటే చావక మళ్ళీ ఎందుకు బతికావు, నాకైతే నువ్వు డాడీ అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావు అనిపిస్తుంది, నిజంగా చావాలనుకునేవాడిని ఎవరు ఆపలేరు అని వెటకరంగా అంటాడు. అతని అమ్మ ఏమో చూడు తను నీ బ్రదర్, అలా అనకూడదు, ఒకవేళ తను వెళ్ళి డాడీకి చెప్తే ఏంటి పరిస్థితి, ఓహో మర్చిపోయాను తనకి మాటలు రావు కదా, చెప్పలేదులే అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు మూగవాడివి, ఈ కంపెనీకి ప్రెసిడెంట్ అవ్వడానికి నీకు రైట్ లేదు, నా కొడుకే అన్నిటికీ కరెక్ట్, తనే ప్రెసిడెంట్ అవుతాడు అని అంటుంది. కానీ అప్పుడే షెన్ ఎంట్రీ ఇచ్చి మీ పనికి మాలిన కొడుక్కి అసలు టాలెంట్ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు అని అంటుంది. తన తమ్ముడు ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నామని అరిస్తే షెన్ నీకు చెవుడా ఏమైనా ఉందా, నేనేం చెప్తున్నానో వినపడట్లేదా అని అంటుంది. తన అమ్మ నా కొడుకునే ఇంత మాట అంటావా, నీకెంత ధైర్యం అని అరుస్తుంది. వాడు నేనెవరో నీకు తెలియదు అనుకుంటా, మా మమ్మీ ఈ కంపెనీ చైర్మన్ గారికి వైఫ్, మర్యాదగా మా ఇద్దరికి సారీ చెప్పు అని బెదిరిస్తాడు. దానికి షెన్ నేనేం భయపడను, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మీరు దానికి కరెక్ట్గా సెట్ అవుతారు అని చెప్తుంది. దీనికి బాగా ఎక్కువైంది, బుద్ధి చెప్పాలి అని ముందుకొస్తాడు జంగ్. అంతే షెన్ వెంటనే వాడి మెయిన్ పాయింట్లో ఒక్క తన్ని ఇక కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అసలు తగ్గకుండా బాధతోనే ఉంటుంది. వాడు ఆపు ఆపు, మా డాడీ ఎవరో తెలుసా, ఓల్డ్ మాస్టర్ గు అని అరుస్తాడు. కానీ షెన్ మళ్ళీ ఒక చెంప దెబ్బ కొడుతుంది. వాళ్ళమ్మ నీకు అసలు భయం లేదా, ఉండు నీ పని చెప్తా అని వస్తే ఆవిడకి కూడా ఒకటి పీకుతుంది. అప్పుడు తన బ్రదర్ గుమ్మింగ్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు, మాది తప్పే, ఈ అమ్మాయిని ఆపమని చెప్పు, మమ్మల్ని కొట్టకుండా చూడు అని అంటాడు. గుమ్మింగ్ మాత్రం షెన్ ఇంత పవర్ఫుల్ అండ్ ధైర్యవంతురాలు అని చూసి షాక్ అవుతూ ఉంటాడు. షెన్ ఏంటి నువ్వు కూడా వీళ్ళ సైడ్ తీసుకుంటావా అని గుమ్మింగ్ని అడిగితే తను నేను మూగవాణ్ణి కదా ఏం చెప్పలేను అని రాసి చూపిస్తాడు. షెన్ మళ్ళీ కొట్టడానికి రెడీ అవుతుంటే అప్పుడే అసిస్టెంట్ సెక్యూరిటీని తీసుకొని వస్తాడు. తన బ్రదరు ముందు నన్ను కాపాడండి, లేకపోతే ఈ అమ్మాయి నన్ను చంపేస్తుంది అని వాడి కాళ్ళు పట్టుకుంటాడు. అసిస్టెంట్ షాక్ అవుతాడు. అమ్మ బాబాయ్
వీళ్ళ పొగరు దించడానికి ఇన్నాళ్ళకి ఒకరు దొరికారు మనకి అని మనసులో నవ్వుకుంటూ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళాక అసిస్టెంట్ షెన్తో, మేడం మీరు చాలా టాలెంటెడ్, వీళ్ళిద్దరూ ఎప్పుడూ గుమింగ్ గారిని ఏడిపిస్తూనే ఉంటారు, మీరు మాత్రం చిటికెలో లైన్లో పెట్టేశారు అని పొగుడుతూ ఉంటాడు. షెన్ నువ్వేం టెన్షన్ పడకు, నీకు కూడా నేర్పిస్తానులే అని అంటుంది. ఇదంతా చూసి గుమింగ్ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మమ్మీ ఈరోజు ఫైనల్గా నన్ను ఒకరు ప్రొటెక్ట్ చేశారు, వాళ్ళ నుంచి నన్ను కాపాడారు అని మనసులో అనుకుంటాడు. వెంటనే తన డైరీలో షెన్ ఈరోజు నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని రాసుకుంటాడు. అది చూసి షెన్ హ్యాపీగా తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. దాంతో గుమింగ్ షైగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి పారిపోతాడు. షెన్ వింత మనిషి, నేనంత హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటుంది. ఈ ఫ్యామిలీలో మాస్టర్ గు తప్ప అందరూ తేడాగానే ఉన్నారు అని అంటే సెక్రటరీ దీని వెనుక పెద్ద కథే ఉందని చెప్తాడు. తన స్టెప్ మదర్ వచ్చినప్పటి నుంచి తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెడుతూనే ఉందని, గుమింగ్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉందని అంటాడు. కానీ మీరు వచ్చాక అంతా సెట్ అవుతుందని, మీ వల్ల బాస్ మళ్ళీ మాట్లాడతారని నాకు నమ్మకం ఉంది అని అంటాడు. షెన్ విని పాపం తన లైఫ్లో ఎన్ని కష్టాలు, ఫాదర్ మోసం చేశారు, మమ్మీ చనిపోయింది, తర్వాత మాటలు పోయాయి, నేను కాకపోతే తనని ఇంకెవరు చూసుకుంటారు, డోంట్ వరీ నేనే అంతా సెట్ చేస్తాను అని అంటుంది. ఇక నైట్ షెన్ గుమింగ్ దగ్గరికి వెళ్ళి ఏంటి నీ స్టెప్ మదర్ బ్రదర్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. తను లేదు మా మమ్మీ గురించి ఆలోచిస్తున్నానని మెసేజ్ చేస్తాడు. షెన్ను ప్రేమగా తన తల మీద నిమురుతూ నీకు తెలుసా, ఎవరైనా చనిపోతే వాళ్ళు ఆకాశంలో నక్షత్రంలాగా మారి మనల్ని చూస్తూ ఉంటారంట, నువ్వు ఇక్కడ నిలబడి గట్టిగా అరిచి మీ మమ్మీతో మాట్లాడొచ్చు, తను ఖచ్చితంగా వింటుంది అని చెప్తుంది. అప్పుడు తను షెన్ నుదిటి మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ ఏమో వింత మనిషి, నన్నెందుకు కొట్టి వెళ్ళాడు, నేను గట్టిగా అరవమనే కదా చెప్పాను అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో జంగ్ అంటే గుమింగ్ బ్రదరు కోపంతో ఉంటాడు. వాడు పెళ్లి చేసుకున్నాడు, ఆ విషయం నాకు ఇప్పుడా చెప్తున్నావని అరుస్తాడు. సెక్రటరీ ఏమో మీరు వెకేషన్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయొద్దు అన్నారు, అందుకే చెప్పలేదు అని అంటుంది. నాకే ఎదురు సమాధానం చెప్తావా అని వాడు రెచ్చిపోతూ ఉంటాడు. తర్వాత వాడు వాళ్ళ మమ్మీతో ఆ గుమింగ్నే భరించడం కష్టం అంటే ఇప్పుడు వాడి పెళ్ళం ఒకతే వచ్చింది, తను అచ్చం ఆడపులిలాగా ఉంది, వీళ్ళిద్దరిని మనం ఎలా ఫేస్ చేద్దామని అడుగుతాడు. అప్పుడు మమ్మీ టెన్షన్ పడకు, మనకి హెల్ప్ చేయడానికి ఒకరున్నారు అని అంటుంది. అప్పుడే అక్కడికి షెన్ వస్తుంది. తనని చూసి జంగ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, చూడు ఇక్కడ నా మనుషులు ఉన్నారు, నన్ను చేయి చేసుకుంటే జైలుకి పంపిస్తాను అని భయపెడతాడు. కానీ మమ్మీ కంగారు పడకు, తను మనకి హెల్ప్ చేయడానికే వచ్చింది, నేనే పిలిచాను అని అంటుంది. వాడు తను గుమ్మింగ్ వైఫ్ కదా, మనకెందుకు హెల్ప్ చేస్తుంది అని అడిగితే షెన్ నాకు డబ్బు కంటే ఏది ఇంపార్టెంట్ కాదు, ఈ మేడం నాకు చాలా డబ్బుని ఆఫర్ చేశారు, అందుకే ఆయనకి రివర్స్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తాను అని అంటుంది. దానికి ఆవిడ నువ్వు చాలా తెలివైన దానివి, గుమింగ్ని ఓడించడంలో మాకు హెల్ప్ చేస్తే నీ అకౌంట్లో బోలెడంత మనీ వేసి నిన్ను అబ్రాడ్కి పంపించేస్తాను, అప్పుడు గుమింగ్ నిన్ను ఎప్పటికీ వెతకలేడు అని ప్రామిస్ చేస్తుంది. షెన్ థ్యాంక్ యూ, నాకు కూడా వాడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ఉంది, జస్ట్ మనీ కోసమే వాడి చుట్టూ తిరుగుతున్నాను అని చెప్తుంది. తర్వాత తను తన హస్బెండ్కి మీరు ఈరోజు మిస్టర్ స్టీవ్తో డిన్నర్కి వెళ్తున్నారని విన్నాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అని మెసేజ్ చేస్తుంది. తను వద్దన్నా వినకుండా నన్ను తీసుకెళ్ళకపోతే కంపెనీలో స్పీకర్ పెట్టి అందరికీ మన రిలేషన్ గురించి చెప్పేస్తాను అని బెదిరించి ఒప్పిస్తుంది. ఇక అందరూ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. షెన్ నీ కంపెనీ సక్సెస్ అయినందుకు నేను ఒక గిఫ్ట్ తెచ్చాను అని ఒక కాస్ట్లీ పోర్సిలైన్ ఇస్తుంది. కానీ అప్పుడే అంకుల్ నన్ను పిచ్చోడిని చేస్తున్నారా, ఇది డూప్లికేట్ అని అంటాడు. స్టెప్ మదర్ వెంటనే అందుకుని నా కొడుకు ఇలా చేయడు, మీరంటే తనకి గౌరవం, అలాంటిది ఫేక్ గిఫ్ట్ ఎందుకు ఇస్తాడు, ఎలా ఇస్తాడు అని అంటుంది. కానీ ఆయన అది ఫేక్ అని ప్రూవ్ చేస్తాడు. అప్పుడు ఆవిడ గుమింగ్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఏంట్రా నీ దగ్గర డబ్బులు లేవా, ఇలాంటి ఫేక్ వస్తువు ఇచ్చి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తావా అని డ్రామా ఆడుతూ ఉంటుంది. ఆ క్లయింట్కి కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే షెన్ ఆపుతుంది. అంత కంగారు పడకండి, మా దగ్గర ఇంకో గిఫ్ట్ కూడా ఉంది అని ఆ పోస్ట్ లైన్ నుంచి ఒక గులాబీ పువ్వు తీసి ఆ క్లయింట్ వైఫ్కి ఇస్తుంది. అందమైన మీకోసం ఈ పువ్వు అనగానే తను ఇంప్రెస్ అయిపోతుంది.
తర్వాత ఒక జేడ్ పెండెంట్ తీసి, సార్ మీకు జేడ్ పెండెంట్స్ అంటే ఇష్టం కదా, ఇది మీకోసమని ఇస్తుంది. అది చాలా అరుదైన పెండెంట్ అవ్వడంతో ఆయనకి చాలా నచ్చేస్తుంది. షెన్ ఇంకాస్త ముందుకెళ్ళి, రేపు మీ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలిసింది, అందుకే నా హస్బెండ్ మీకోసం ఒక లగ్జరీ ప్రైవేట్ రూమ్ బుక్ చేశారు అని చెప్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాక నుంచి వెళ్తారు. అప్పుడు తన స్టెప్ మదరు, నువ్వు పార్టీ ఎలా మారుస్తావని కోప్పడితే షెన్ గుమింగ్ నా హస్బెండ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. షెన్ ముందే గుమింగ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా ప్లాన్ అని తనకి సపోర్ట్ చేయమని చెప్తుంది. అసిస్టెంట్ మనసులో బాస్కి అదిరిపోయే వైఫ్ దొరికింది అని సంబరపడుతూ ఉంటాడు. ప్రజెంట్ షెన్ ఆవిడతో, నువ్వు డబ్బు ఇచ్చావు కానీ నన్ను కొనలేవు, ఎందుకంటే నాకు నా హస్బెండ్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. అది విని గుమింగ్ షాక్ అవుతాడు. తను నిజంగానే నన్ను లైక్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత షెన్ను, చూసావా నీ మమ్మీ ఫేస్ ఎలా మాడిపోయిందో అని నవ్వుతుంది. గుమింగ్ తనని డిన్నర్కి పిలిస్తే, లేదు ఈ మధ్యాహ్నం నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని లిప్స్టిక్ వేసుకుని బయలుదేరుతుంది. తను లిప్స్టిక్ వేసుకుని ఎక్కడికి వెళ్తుందా అని గుమింగ్ తనని ఫాలో అవుతాడు. అసిస్టెంట్ మేడంని ఇలా ఫాలో అవ్వడం కరెక్టేనా అని అడుగుతూ ఉండగానే షెన్ వాళ్ళ ఆంటీ ఎదురవుతుంది. మిస్టర్ వాంగ్తో ఈరోజు నీకు బ్లైండ్ డేట్ ఉంది అని ఆంటీ చెప్తుంది. షెన్, అదేంటి కజిన్తో డిన్నర్ అన్నావు కదా అని అంటే, ఆంటీ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు, నీ గురించి నాకు టెన్షన్ ఉండదా, మిస్టర్ వాంగ్ నీకు కరెక్ట్ మొగుడు, వెళ్ళి కలు అని బలవంతం చేస్తుంది. ఆ మిస్టర్ వాంగ్ ఫేస్ చూసి షెన్, ఆంటీ నా కోసం వెతికి ఈ ముసలోడిని పట్టుకున్నావా అని అడుగుతుంది. ఆంటీ ఏమో ఫేస్ చూడకు, ఆయన చాలా రిచ్, ఇప్పుడే కొత్త కంపెనీ పెట్టారు, నీ ఫ్యూచర్ బాగుంటుంది అని అంటుంది. షెన్, ఆయనకి 50 ఏళ్ళు పైనే ఉంటాయి, నేను తనని డేట్ చేయను అని అంటే, ఆంటీ మాత్రం వయసు జస్ట్ నంబర్ అంతే, ఆయన నీ మీద బోలెడంత డబ్బుని ఖర్చు పెడతాడు, పెళ్లి తర్వాత నువ్వు నా మీద కూడా పైసలు ఖర్చు చేయాలి అని ఆంటీ అంటుంది. మిస్టర్ వ్యాంగ్ కూడా అందుకుని, నీ థర్డ్ ఆంటీ కరెక్ట్గానే చెప్తున్నారు, నేను చాలా టాలెంటెడ్, నువ్వు చాలా బ్యూటిఫుల్, మన జోడి అదిరిపోతుంది, నీ వల్ల మనకి పుట్టబోయే పిల్లలు కూడా చాలా అందంగా పుడతారు అని అంటాడు. అప్పుడు తను, చూడండి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది. మిస్టర్ వ్యాంగ్ షాక్ అయ్యి, పెళ్ళైతే మరి బ్లైండ్ డేట్కి ఎందుకు వచ్చావు, ఈ రెస్టారెంట్కి రావడానికి నేను ఎంత మనీ తగలేశానో తెలుసా అని అరుస్తాడు. తను, నేనేమన్నా నిన్ను రమ్మన్నానా అని ఎదురు సమాధానం చెప్తుంది. దాంతో మిస్టర్ వ్యాంగ్ పెట్రోల్ మనీ అడుగుతూ తన మీద చేయి చేసుకోబోతాడు. కానీ కరెక్ట్ టైంకి గుమింగ్ వచ్చి తన వైఫ్ని కాపాడుకుంటాడు. షెన్ షాక్ అయిపోయి, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. అసిస్టెంట్ కవర్ చేస్తూ, మిస్టర్ గూకి ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చాం, అప్పుడే మిమ్మల్ని చూసి కాపాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చామని చెప్తాడు. షెన్ డౌట్గా, మన ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఫుడ్ ఇండస్ట్రీతో పనిచేస్తుంది అని అడుగుతుంది. అసిస్టెంట్ మనసులో, మేము ఎప్పుడూ ఫుడ్ కంపెనీలతో పని చేయలేదు కానీ తొందరలోనే చేస్తాంలే అని అనుకుంటాడు. గుమింగ్ మాత్రం తన వైఫ్ని వేరే వాడితో డేట్లో చూసి చాలా కోపంగా ఉంటాడు. తనని చీటర్ అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షెన్ వెనకాల నుంచి, నన్నెందుకు అనుమానిస్తున్నావు, ఆ థర్డ్ ఆంటీ నన్ను పిలిచిదాన్ని చేసి ఇక్కడికి రప్పించింది అని అరుస్తుంది. తర్వాత తన గుమింగ్ని తిడుతూ ఉంటుంది. నువ్వు నన్ను అలా ఎలా అంటావు, చెప్పు, నీ బుర్రలో ఏవేవో పిచ్చి ఆలోచనలు నడుస్తున్నాయని నాకు తెలుసు అని అంటుంది. అప్పుడే మిస్టర్ వ్యాంగ్ తన కారుతో వచ్చి, నా మీద చేసుకుంటావా, నీ పని చెప్తా చూడు అని వాళ్ళ మీదకి కార్ని పోనిస్తాడు. కానీ అసిస్టెంట్ వచ్చి, నువ్వు ఇక జైలుకి వెళ్లాల్సిందే అని వాడిని పట్టుకుంటాడు. వాడు సారీ అన్నా కూడా అసిస్టెంట్ వినిపించుకోడు. ఇక్కడ గుమింగ్కి పానిక్ అటాక్ రావడం వల్ల భయంతో తన గొంతులో నుంచి మాట వచ్చేస్తుంది. షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ వెంటనే తనకి వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. తను గుమింగ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ చూసి, మిస్టర్ గు చాలా కాలం తర్వాత మాట్లాడడం వల్ల తన వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్తారు. అసిస్టెంట్ ఏడుస్తూ, మరి తను మళ్ళీ ఎప్పటికీ మాట్లాడలేరా, దేవుడా నా బాస్ వాయిస్ నేను ఇక వినలేనా అని అంటాడు. బాస్ మెసేజ్ చేస్తూ, నేనేం చావలేదురా, ఎందుకు అలా ఏడుస్తున్నావని తిడతాడు. డాక్టర్, ఇది అంత సీరియస్ ఏం కాదు, కొన్ని నెలల్లో కోలుకుంటాడు, కానీ ప్రెజెంట్ అస్సలు మాట్లాడకూడదు అని చెప్తారు. పైగా ముందే తన వోకల్ కార్డ్స్ కొంచెం డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాయి, అంతకుముందు ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారా అని డాక్టర్ అడిగితే షెన్కి తనిచ్చిన గోస్ట్ పెప్పర్ శాండ్విచ్ గుర్తుకొస్తుంది. డాక్టర్ వెళ్ళాక షెన్, నువ్వు అసలు టెన్షన్ పడకు, నీ తరపున ఇక నేను మాట్లాడతాను అని ధైర్యం చెప్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి అర్జెంట్ అని ఇంటికి పిలుస్తుంది. తను ఇంటికి వెళ్ళగానే అక్కడ పూల కుండి చూసి వాళ్ళ డాడీ చనిపోయారా అని ఏడుస్తుంది. అప్పుడే డాడీ ఎదురుగా వచ్చి, పిచ్చి పిల్ల, నేను బతికే ఉన్నాను అని అంటారు. తనని చూడగానే షెన్ గట్టిగా హగ్ చేసుకుంటుంది.
డాడీ ఏమో నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, వదులు నన్ను అని అంటారు. మరి ఈ కుండీలో ఏముంది అని అడిగితే నీకోసం నీకు ఇష్టమైన వంటకం చేశానని చెప్తారు. అది తిని తను చాలా బాగుందని మెచ్చుకుంటుంది. అప్పుడే తను డాడీ చేతికి ఏమైంది అని అడుగుతుంది. థర్డ్ ఆంటీ వల్లే ఇదంతా జరిగిందని, ఆ మిస్టర్ వ్యాంగ్తో కలిసి ఆంటీ తమని మోసం చేసిందని మమ్మీ చెప్తుంది. మేము మనీ ఇవ్వనందుకు డాడీ చేయి విరగ్గొట్టారు. అందరి ముందు డాడీ మీద చేయి చేసుకుని ఇప్పుడు బిల్డింగ్ కింద నిలబడి అరుస్తూ మనల్ని ఇన్సల్ట్ చేస్తుంది. మేము బయటికి రావాలన్నా భయమేస్తుంది అని మమ్మీ బాధపడుతూ ఉంటుంది. షెన్ అప్పుడు అర్థం చేసుకుంటుంది. అందుకేనా ఆంటీ నన్ను వదిలేసి మిమ్మల్ని టార్గెట్ చేశారు అని అనుకుంటుంది. తనొక సైకో, ఏదైనా చేస్తుందని మమ్మీ అంటే షెన్ మనం తనని ఆపకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని అంటుంది. బయట ఆంటీ బిల్డింగ్ కింద నిలబడి ధైర్యం ఉంటే బయటికి రండి అని ఆడుస్తూ ఉంటే షెన్ పైనుంచి తన మీద నీళ్లు కుమ్మరిస్తుంది. చల్లటి నీళ్లు పోసినందుకు థ్యాంక్స్ చెప్పుకో అని షెన్ అంటుంది. ఆంటీ కూతురు వచ్చి పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయావా? మా మమ్మీ నీకు అంత రిచ్ సంబంధం చూపిస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి తనని రిజెక్ట్ చేసి కొడతావా అని అడుగుతుంది. ఆంటీ ఏమో చూడు, నీ కూతురు నీ తల మీద కూర్చుంది, నువ్వు సరిగ్గా పెంచలేదు అని షెన్ డాడీని తిడుతుంది. దానికి నాన్న తను నా కూతురు, నేర్పించడానికి తనేమీ కుక్క కాదు. నా కూతురు అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. తనని కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తానని, తన మనసులో ఏముంటో అదే మాట్లాడుతుందని చెప్తూ ఉంటారు. అలాగే అదే చేస్తుందని గట్టిగా ఆన్సర్ ఇస్తారు. అది విని షెన్ మీరు వరల్డ్ బెస్ట్ ఫాదర్ డాడీ అని మురిసిపోతుంది. ఆంటీ మాత్రం చీ ఆపండి మీ డ్రామాలు అని అరుస్తుంది. అలాగే తనని నువ్వు నెత్తికి ఎక్కించుకున్నావు. తను ఆ మిస్టర్ వ్యాంగ్ మీద చేయి చేసుకున్నప్పటి నుంచి పబ్లిక్లో మన పరువు పోతుంది. నీ కూతురు వల్ల నా కూతురు కూడా బ్యాడ్ అవుతుంది. తనని డేట్ చేయడానికి ఎవరూ దొరకట్లేదు. షెన్ ఫ్యామిలీ అమ్మాయిలు అబ్బాయిల మీద చేయి చేసుకుంటారని అందరూ భయపడుతున్నారు అని ఆంటీ అరుస్తుంది. అప్పుడు ఆ కూతురు కూడా నా బాయ్ ఫ్రెండ్ మమ్మీకి ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా బ్రేకప్ అయిపోయింది, ఇదంతా మీ వల్లే జరుగుతోంది అని అంటుంది. దానికి షెన్ బ్రేకప్ అవడం చాలా మంచిదైంది. ఇప్పుడు ఎలాగో నీకు బ్రేకప్ అయిపోయింది కాబట్టి మీ మమ్మీకి ఆ మిస్టర్ వ్యాంగ్ తెలుసు కదా, ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్, నువ్వే ఎందుకు ఆయన్ని పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతుంది. ఆంటీ ఏమో చూడు, నువ్వు ఓవర్ స్మార్ట్ కావాలని చూడకు, నా కూతురికి ఆ 50 ఏళ్ల ముసలోనిచ్చి పెళ్లి చేయను అని అంటుంది. షెన్ అవుతూ ఆంటీ వయసుతో సంబంధం లేదని మీరే కదా ఇందాక చెప్పారు, అబ్బాయి టాలెంటెడ్గా ఉంటే చాలు, ఆ అమ్మాయి అందంగా ఉంటే చాలు అని మీరే కదా అన్నారు అని గుర్తు చేస్తుంది. అప్పుడు మమ్మీ కూడా అందుకుని నీ కూతురు విషయానికి వస్తే ఆయన ముసలోడా, నా కూతురు విషయానికి వస్తే టాలెంటెడా, నా కూతురుతో అంత తప్పుగా బిహేవ్ చేయాలని చూసినా సరే మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా అని అరుస్తుంది. అక్కడున్న జనం కూడా మేము ఈవిడ చాలా మంచిదనుకున్నాం, కానీ ఇంత చిన్న పిల్లకి 50 ఏళ్ల ముసలోడితో పెళ్లి చేయాలని ఎలా అనుకుంది, వీళ్ళు చాలా వరస్ట్ మనుషులు అని మాట్లాడుకుంటారు. థర్డ్ ఆంటీ గట్టిగా మీ నోళ్ళు ముయ్యండి, నేను తనకి చాలా పెద్ద మేలు చేశాను, యవ్వనంలో ఇంత కష్టపడితే తన అందం పోతుంది, అదే టైంలో ఆ ముసలోడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ లగ్జరీగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది. అది విని డాడీకి కోపం వస్తుంది, కానీ షెన్ కూల్ చేస్తుంది. మళ్ళీ షెన్ ఆంటీని ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. మీరు యంగ్గా ఉన్నప్పుడు ఎంతమంది అబ్బాయిని తగిలించుకున్నారో నాకు బాగా తెలుసు, మీరు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకున్నారో కూడా తెలుసు, మీరు ఎన్ని బిజినెస్లు పెట్టారు, స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, మీ ఫ్యామిలీ నెట్వర్త్ ఎంత అని నాకు అడ్వైస్లు ఇస్తున్నారు అని అడుగుతుంది. అది వినగానే ఆంటీ ఈగో దెబ్బతింటుంది. చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి ఏడుపు డ్రామా స్టార్ట్ చేస్తుంది. షెన్ వెంటనే చాలా మంచిది, నేను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను, వ్యూస్ బాగా వస్తాయి అని లైవ్ని స్టార్ట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది మా థర్డ్ ఆంటీ, తను నాకు 50 ఏళ్ల ముసలోడితో పెళ్లి చేయాలని చూస్తుంది. ఇక ఈమె తన కూతురు, తను మాత్రం మా ముసలోడిని పెళ్లి చేసుకోదట, తనకి మాత్రం యంగ్ అబ్బాయి కావాలంట అని అందరికీ పరిచయం చేస్తుంది. ఆ కూతురు లైవ్ ఆపేయి, మా పరువు తీసేస్తున్నావు, సొసైటీలో జనం అందరూ మమ్మల్ని తిడతారు అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తారు. థర్డ్ ఆంటీ సరే నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను వెళ్ళాక మీ మమ్మీ డాడీల్ని ఎవరు కాపాడతారో చూస్తానని బెదిరిస్తుంది. షెన్ వెంటనే పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి ఇక్కడొకరు లైసెన్స్ లేకుండా పెళ్లి సంబంధాలు కుదుర్చుతున్నారు, వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తుంది. అది వినగానే ఆంటీ దారిలోకి వస్తుంది. నేను సరదాగా అన్నాను, నేను మీ మమ్మీ డాడీల్ని కానీ నిన్ను కానీ ఇబ్బంది పెట్టను, ఇంత అందమైన అమ్మాయికి ఆ ముసలోడితో పెళ్ళేలా చేస్తాను, నేనేదో పిచ్చి మాటలు మాట్లాడానులే అని సారీ చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే
అప్పుడే మిస్టర్ గు అసిస్టెంట్ అక్కడికి వస్తారు. షెన్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు హాస్పిటల్లో ఉండాలి కదా, మీ హెల్త్ బాగాలేదు కదా అని అడుగుతుంది. అసిస్టెంట్, మేడం మీకు తెలీదు, బాస్కి ఒంట్లో బాగాలేదు, కానీ మీరు ప్రాబ్లంలో ఉన్నారని తెలియగానే వెంటనే లేచి ఇక్కడికి వచ్చారు. మీరు తనని ఇంటికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకొనివ్వాలి అని చెప్తాడు. షెన్, కానీ మా ఇల్లు చాలా చిన్నది అని అంటే, మమ్మీ వచ్చి ఈ అమ్మాయికి బుద్ధి లేదు, నువ్వు మా ఇంటికి రా, నువ్వు మా అల్లుడివి కదా అని పిలుస్తుంది. షెన్ షాక్ అయ్యి, నన్ను అడగకుండానే వీళ్ళు తనని అల్లుడిని చేసేసారా అని అనుకుంటుంది. లోపలికి వెళ్ళాక టేబుల్ మీద ఉన్న టేస్టీ ఫుడ్ చూసి షెన్ షాక్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తూ తినడం స్టార్ట్ చేస్తుంది. డాడీ వచ్చి, నీకు కొంచెమైనా పద్ధతి ఉందా? ఇవన్నీ స్పెషల్గా మిస్టర్ గు కోసం చేశారు, చూడు తను ఎంత పద్ధతిగా ఉన్నాడో, నువ్వు చూస్తే కూతిలాగా ఉన్నావని అంటారు. షెన్, అదేంటి డాడీ, ఇందాక నా మీద చాలా ప్రౌడ్గా ఉందని చెప్పారు కదా అని అడుగుతుంది. డాడీ ఏమో, నేను అలా అన్నానా, నాకు అస్సలు గుర్తే లేదే అని అంటారు. అప్పుడు మమ్మీ, ఆ మిస్టర్ వ్యాంగ్ నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు తనని కాపాడారని విన్నాను అని అంటే, అసిస్టెంట్, అవును మేడం, మా బాస్ హీరోలాగా వచ్చి ఫైట్ చేసి మేడంని కాపాడారు అని చెప్తాడు. మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గుమ్మింగ్కి బాగా వడ్డిస్తూ ఉంటుంది. తర్వాత డాడీ, మిస్టర్ గు, మా కూతురి కంటే ముందు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతారు. బాస్ ఏం ఆన్సర్ చెప్పడు. అసిస్టెంట్ వచ్చి, చూడండి మా బాస్ వయసు 27 ఇయర్స్, ఆక్స్ఫర్డ్లో గ్రాడ్యుయేషన్ చేశారు, 100 కోట్ల ఆస్తుంది, కానీ షెన్ని కలవక ముందు వరకు తను పక్కా వజ్జునని చెప్తాడు. అది విని గుమ్మింగ్ సిగ్గుపడి నోరు మూసుకోమని అసిస్టెంట్కి సైగ చేస్తాడు. డాడీ వచ్చి, ఇందులో సిగ్గుపడడానికి ఏముంది, నీ మమ్మీని కలవక ముందు నేను కూడా వజ్జిన్నే, బహుశా అదే మా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ఏమో అని నవ్వుతారు. డాడీ, సరే మిస్టర్ గు, మనం వెళ్ళి డ్రింక్ చేద్దాం రండి అని ఆఫర్ చేస్తారు. తను మెసేజ్ చేస్తూ నన్ను మింగ్షాన్ అని పిలవండి అని చెప్తాడు. దానికి డాడీ, సరే నేను నిన్ను మింగ్షాన్ అని పిలుస్తాను, నువ్వు నన్ను డాడీ అని పిలువని అంటారు. అది విని షెన్ షాక్ అవుతుంది. అసిస్టెంట్ ఏమో, ఈ ఫ్యామిలీలో అందరి నోళ్ళు చాలా స్పీడ్గా ఉన్నాయి, అందుకే మిస్ షెన్ కూడా ఇంతలా వాగుతుంది, ఎవరికి భయపడకుండా ఏది పడితే అది మాట్లాడేస్తుంది అని అసిస్టెంట్ అనుకుంటాడు. షెన్ ఏమో, మా పేరెంట్స్ తమాషా చేస్తున్నారు, నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. కానీ డాడీ మాత్రం, నేనేం తమాషా చేయడం లేదు అని గట్టిగా చెప్తారు. షెన్ వెంటనే, మనం చాలా తిన్నాం కదా, రా వెళ్ళి గిన్నెలు తోముదాం, తనని కిచెన్లోకి తీసుకొని వెళ్తుంది. కిచెన్లో షెన్ కళ్ళు మిస్టర్ గు బాడీ మీద పడతాయి. ఈరోజు తను ఇంత హాట్గా ఎందుకు కనిపిస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. మా డాడీ తనని అల్లుడు అని పిలిచి చాలా పెద్ద తప్పు చేశారు, నా మనసులో తన మీద ఫీలింగ్స్ పడుతున్నాయని టెన్షన్ పడుతుంది. మిస్టర్ గు తన ఫేస్ చూసి, ఏదైనా ప్రాబ్లమా, నీకు బాగోలేకపోతే నాకు చెప్పొచ్చు కదా అని రాసి అడుగుతాడు. తను, అబ్బాయి అదేం లేదు, నా ఫ్రెండ్ ఒకటి ఎప్పుడూ రీల్స్ పంపిస్తూ ఉంటుంది, అందులో హీరో వంట చేసేటప్పుడు చాలా హాట్గా ఉంటాడు, అప్పుడు అమ్మాయిలు వంట తినడం కంటే ఆ హీరోని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తారు అని అంటుంది. మిస్టర్ గు, మరి నీకు ఆ వీడియోలు చూడాలని ఉందా అని అడిగితే తను కంగారు పడిపోతూ, లేదండి, నేను ఆ వీడియోస్ అస్సలు చూడను, నా ఫ్రెండ్ పంపిస్తే వెంటనే డిలీట్ చేసేస్తాను కూడా అని చెప్తుంది. ఆ కంగారులో పాపం తన కాలు జారి మిస్టర్ గు మీద పడిపోతుంది. అప్పుడే మమ్మీ అది చూసేసి, పర్లేదు పర్లేదు, బాగుంది, ఇలాగే ఉంటే తొందరలోనే మాకు మనవడు పుట్టేస్తాడు అని మురిసిపోతుంది. షెన్ ఏమో, మమ్మీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మొత్తుకుంటుంది. డాడీ, ఆ టైం కూడా వచ్చేసిందిలే అని అంటారు. షెన్, అసిస్టెంట్, నీకేమైనా నా మీద నమ్మకం ఉంది కదా అని అడిగితే, వాడు, నాకు చాలా పనుంది, ఓల్డ్ మాస్టర్ బర్త్డే వస్తుంది కదా, ఆ పనుల్లో ఉన్నానని తప్పించుకుంటాడు. నెక్స్ట్ డే షెన్, మిస్టర్ గు ఇద్దరు అదిరిపోయేలాగా రెడీ అయి ఫంక్షన్కి వస్తారు. అక్కడ జనం గుమ్మింగ్ చనిపోవాలని ట్రై చేశాడు కదా, మరి తను ఇంకా ఎలా బతికున్నాడు అని మాట్లాడుకుంటారు. ఒక అమ్మాయి, ఇదిగో తన పక్కనున్న అమ్మాయే తన ప్రాణాలు కాపాడింది, ఇప్పుడు వాళ్ళిద్దరూ కపుల్ అయిపోయారు అని చెప్తుంది. షెన్, అందరూ నన్నే ఎందుకు గుచ్చి గుచ్చి చూస్తున్నారు అని అడిగితే, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు కాబట్టి అని మిస్టర్ గు అంటాడు. అప్పుడే అక్కడికి తన స్టెప్ మదర్ ఇంకా జంగ్ వస్తారు. మీ మమ్మీ వర్ధంతి వస్తుంది కదా, తన సమాధి దగ్గరికి వెళ్ళవా, నువ్వు ఎంత వరెస్ట్ కొడుకువి అని ఆవిడ అంటుంది. షెన్ వెంటనే, బహుశా మీరు ఆ రోజు తిన్న దెబ్బలు మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ దురదగా ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ డ్రామా చేస్తూ, గుమ్మింగ్ నన్ను ఇలా ఇలా తోసేస్తావని అరుస్తుంది. అప్పుడే డాడీ వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. మిస్టర్ గు,
డాడీ మీరు కెమెరాలు చెక్ చేయండి, ఆవిడ యాక్టింగ్ చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు జంగు అవసరం లేదు, కెమెరాలు పాడైపోయాయని నాకు ఇందాకే తెలిసింది, అవి బాగుపడడానికి రేపు ఉదయం వరకు టైం పడుతుందంట అని అబద్ధం చెప్తాడు. ఇంత ఇంపార్టెంట్ టైంలో కెమెరాస్ ఎలా పాడవుతాయని షెన్కి డౌట్ వస్తుంది. ఆవిడ ఏంటి ఆ బ్లేమ్ కూడా నా మీదే వేస్తావా, నీకు తోచింది ఏదోటి నా మీద నెట్టేస్తావా అని తన హస్బెండ్ కాలు పట్టుకుని చూడండి వీళ్ళు నన్ను ఎంతలా హింసిస్తున్నారో అని ఏడుస్తుంది. షెన్ ఆయన పంచె వదిలేయండి లేకపోతే అది ఊడిపోతుంది అని ఎకసెక్కం చేస్తుంది. జంగు ఇప్పుడు సీసీటీవీ లేదు కాబట్టి ఇక్కడ ఏమైందో మనమందరం చూసాం, మేమందరం ఎవిడెన్స్ లాగే ఉంటాము అని అంటాడు. షెన్ వెంటనే గుమ్మింగ్తో నువ్వేం భయపడకు, నేనుండగా నీ మీద ఎవడూ బ్లేమ్ వేయలేడు అని ధైర్యం చెప్తుంది. నువ్వు తనని ఎలా కాపాడుతావు, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా, లేదు కదా, మర్యాదగా మాకు సారీ చెప్పు అని అంటాడు. షెన్ నవ్వి ఎవరు చెప్పారు ఎవిడెన్స్ లేదని, నా దగ్గర ఉంది అని ఒక బటన్ నొక్కుతుంది. అంతే, అక్కడ జరిగిన గొడవ, ఆవిడ గుమ్మింగ్ నిజమైన మమ్మీని ఎలా ఇన్సల్ట్ చేసిందో అంతా రికార్డింగ్లో ప్లే అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో అసిస్టెంట్ షెన్కి ఒక గ్యాడ్జెట్ ఇచ్చి ఉంటాడు, అందులో ఇదంతా రికార్డ్ అయిపోతుంది. అది విన్న జనం ఈవిడ ఏంటి ఇంత దుర్మార్గురాలు, పాపం ఆ అబ్బాయిని ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతుంది, నీ వల్లే మిస్టర్ గు పరువు పోతుంది అని తిడుతూ ఉంటారు. డాడీకి కోపం వస్తుంది, ఏం చేస్తున్నారు మీరు అని అరిచేసరికి ఆ ఆంటీ భయంతో కళ్ళు తిరిగినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. జంగు మా మమ్మీకి బాగోలేదు, నేను తనని రెస్ట్ తీసుకోవడానికి తీసుకెళ్తాను అని అంటే డాడీ ఆగు, ఈ విషయం ఇప్పుడే తేలిపోవాలి అని అంటారు. షెన్ ఏమో వేరే వాళ్ళని ఇరికించి ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని డ్రామాలు చేస్తున్నారా అని అడుగుతుంది. జంగు మనం రేపు మాట్లాడుకుందాం, మమ్మీకి సీరియస్గా ఉంది అని తప్పించుకోవాలని చూస్తాడు. డాడీ డాక్టర్ని పిలవండి, అసలు తనకి ఏం రోగమో చూద్దాం, ఎప్పుడు చూసినా కళ్ళు తిరుగుతూనే ఉంటాయని అరుస్తాడు. అప్పుడు ఆంటీ అబ్బాయి ఇప్పుడే నయమైపోయింది, నేను బాగానే ఉన్నాను అని లేచి కూర్చుంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి మిస్టర్ గు ఇది గత నెల సీసీటీవీ ఫుటేజ్, మన ఇంట్లో ఒక ఖరీదైన యాంటిక్ వస్తువు మాయమైంది కదా, దాన్ని తీసింది మరెవరో కాదు ఈవిడే అని అంటాడు. అది చూసి డాడీకి అస్సలు కోపం ఆగదు. రేపటి నుంచి ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద రాసేస్తున్నాను, షేర్లన్నీ గుమ్మింగ్కి బదిలీ చేసేస్తున్నాను, ఇక నుంచి కంపెనీతో నీకు కానీ నీ కొడుక్కి కానీ ఎలాంటి సంబంధం లేదు అని ఆర్డర్ వేస్తారు. ఆ ఆంటీ మీరు ఇలా ఎలా చేస్తారు, నా కొడుకు కూడా కంపెనీ కోసం చాలా కష్టపడ్డాడు కదా అని మొత్తుకుంటుంది. కానీ డాడీ తనని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఆవిడ నిజంగానే స్పృహ తప్పి పడిపోతుంది. జంగు మా మమ్మీ పడిపోయింది, ప్లీజ్ ఎవరైనా డాక్టర్ని పిలవండి అని అరుస్తూ ఉంటాడు. ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాక షెన్ను గుమ్మింగ్తో నేను నిన్నెప్పుడు కాపాడుతానని చెప్పాను కదా, చూసావా ఎంత మజా వచ్చిందో, వాళ్ళిద్దరి ఫేసెస్ చూడాలి, అచ్చం జుట్టు పీకిన కోతుల్లాగా ఉన్నాయని అంటుంది. తర్వాత తను అసిస్టెంట్ని మెచ్చుకుంటూ నువ్వు ఆ గ్యాజెట్ ఇచ్చావు కాబట్టి ఇదంతా జరిగింది అని అంటుంది. అని అసిస్టెంట్ ఏమో ఇదంతా బాస్కి థ్యాంక్స్ చెప్పండి మేడం, నేను రోజు పొద్దున్నే లేచి బాస్ ఫోటోకి 3 సార్లు దండం పెట్టుకుంటాను, అందుకే నా లైఫ్ అదిరిపోయింది, కెరీర్లో కూడా టాప్లో ఉన్నాను అని చెప్తాడు. అది విన్న షెన్ను అయితే నేను కూడా అలాగే చేస్తాను అని మొక్కుకోవడం స్టార్ట్ చేస్తుంది. దేవుడా నా కెరీర్ తొందరగా సెట్ అవ్వాలి, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నా అకౌంట్లో ఒక 10 మిలియన్లు ఉండాలి అని కోరుకుంటుంది. అది విన్న గుమ్మింగ్ వెంటనే తన అకౌంట్లో 10 మిలియన్లు వేసిస్తాడు. అది చూసి షెన్ను షాక్ అవుతుంది. అమ్మో ఇంత తొందరగానా, నేను ఇయర్ ఎండింగ్ కల్లా వస్తాయనుకున్నాను అని అనుకుంటుంది. గుమ్మింగ్ మెసేజ్ చేస్తూ నీకు ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే షెన్ను సిగ్గుపడిపోయి ఈరోజు ఆకాశం చాలా బాగుంది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అసిస్టెంట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి బాస్ వోకల్ కార్డ్స్ పూర్తిగా నయమైపోయాయని షెన్తో చెప్తాడు. అయితే తను తొందరలోనే మాట్లాడతారన్నమాట అని షెన్ అంటే అసిస్టెంట్ ఏమో చెప్పలేం మేడం, డాక్టర్ ఏమో బాస్కి మాట్లాడడం ఇష్టం లేదని చెప్తున్నారు, తన మనసులో ఆ కోరిక కలగాలంట అని అంటాడు. షెన్ను అదేంటి నేనే వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను అని బయలుదేరుతుంది. అసిస్టెంట్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ మేడం మీ దగ్గరికి వస్తున్నారు, మీరు తనతో మిస్టర్ గు చాలా ఒంటరిగా ఉన్నారని, తనకి తోడు కావాలని, తనని ప్రేమించే వాళ్ళు ఉంటేనే తను మాట్లాడతారని చెప్పండి అని ప్లాన్ వేస్తాడు. షెన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ అలాగే చెప్తారు, గుమింగ్కి లైఫ్లో ఏదైనా ఒక ట్రిగ్గర్ కావాలి, అప్పుడే తను మాట్లాడతాడు అని డాక్టర్ అంటే షెన్ను ట్రిగ్గరా, ఓ నాకు అర్థమైంది వస్తాను డాక్టర్ అని వెళ్ళిపోతుంది. డాక్టర్ మనసులో నేను ఇంకా పూర్తిగా కూడా చెప్పలేదు, తనకేం అర్థమైందో ఏమో అని అనుకుంటాడు. ఇక నైట్కి షెన్ను
ఫుల్ రొమాంటిక్ మూడ్లోకి వచ్చేస్తుంది. ఈరోజు ఏదైనా సరే నువ్వు మాట్లాడాల్సిందే అని గుమ్మింగ్ చేతులు కట్టేస్తుంది. నువ్వు మాట్లాడకపోతే నేను కిస్ చేస్తూనే ఉంటాను, వద్దనుకుంటే మర్యాదగా మాట్లాడు అని బెదిరిస్తుంది. టైపింగ్ కూడా చేయకుండా ఆపేసి కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక గుమ్మింగ్ కూడా ఆగలేక ఇద్దరి మధ్య నైట్ అంతా రొమాన్స్ నడుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పని మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న నైట్ ఆ సౌండ్స్ విన్నావా, తొందరలోనే ఈ ఇంట్లోకి చిన్నపిల్లలు రాబోతున్నారు అని నవ్వుకుంటారు. అప్పుడే గుమ్మింగ్ వస్తాడు. వెనకాలే షెన్ వచ్చి నువ్వేం టెన్షన్ పడకు, నీ రెస్పాన్సిబిలిటీ నాది అని అంటుంది. ఆఫీస్లో ఎంప్లాయీస్ బాస్కి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. కంపెనీకి చాలా ప్రాఫిట్స్ వచ్చాయని చెప్తూ ఉంటే గుమ్మింగ్ మాత్రం షెన్ గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. బాస్ అలా మాటి మాటికి నవ్వుకోవడం చూసి వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడే షెన్ నుంచి జెల్లీ ఫిష్ పట్టడానికి వెళ్దాం రా అని మెసేజ్ వస్తుంది. గుమ్మింగ్ సడన్గా నోరు తెరిచి చాలా బాగుంది ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విని వాళ్ళందరూ షాక్ అవుతారు. బాస్ వాయిస్ విన్నావా అని అనుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళాక షెన్లో ఒక నెట్ చూపిస్తూ దీంతోనే మనం జెల్లీ ఫిష్ పడదామని అంటే గుమ్మింగ్ కూడా ఓకే అని అంటాడు. షెన్ తనకి ఒక రింగ్ గిఫ్ట్గా ఇస్తుంది. అసిస్టెంట్ మధ్యలో వచ్చి బాస్ కోలుకున్నందుకు నేను ఒక రెస్టారెంట్ని బుక్ చేశాను, మీరిద్దరూ అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. అది చాలా కాస్ట్లీ రెస్టారెంట్ అని తెలిసిన బుకింగ్ అయిపోయింది కదా అని షెన్ వెళ్తుంది. గుమ్మింగ్ అసిస్టెంట్కి ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడంతో వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు. రెస్టారెంట్లో గుమ్మింగ్ ప్రేమగా షెన్కి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే షెన్ పాత క్లాస్మేట్ యారు అక్కడికి వస్తుంది. నువ్వు చాలా అందంగా తయారయ్యావు, నీ చేతిలో షెనైల్ బ్యాగ్ కూడా ఉందా అని షెన్ అడిగితే యారు మాత్రం పొగరుగా నీ మురికి చేతులు దూరంగా పెట్టు, నువ్వు హై స్కూల్లో ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, అచ్చం బెగ్గర్ లాగా, ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్ అని అడుగుతుంది. షెన్ తను నా హస్బెండ్ అని చెప్తుంది. యారు వాళ్ళ బట్టలు చూసి మనసులో పాపం ఇక్కడ డిన్నర్ చేయడానికి వీళ్ళు కొన్ని నెలల నుంచి మనీ దాచుకుని ఉంటారు అని వెటకారంగా అనుకుంటుంది. సరేలే, ఈరోజు నా ఫేస్ చూసావు కాబట్టి నీ అదృష్టం బాగుంది, ఈ టేబుల్ బిల్లు నేనే కడతానులే అని ఆఫర్ ఇస్తుంది. షెన్ వద్దన్నా వినకుండా యారు క్లాస్మేట్స్ అందరికీ ఈ సండే గెట్ టుగెదర్ ఉందని రమ్మని చెప్తుంది. తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు అడిగితే రిసెప్షనిస్ట్ 12,000 ఇవ్వాలను అని చెప్తుంది. యారు షాక్ అయ్యి ఏంటి ఇంత, నన్ను మోసం చేస్తున్నారా అని అరుస్తుంది. అప్పుడు రిసెప్షనిస్ట్ మీరు తిన్న తిండి కాదు మేడం, ఇక్కడ మ్యూజిక్ వాయించినందుకు అంత బిల్ అయింది, మిస్టర్ గు మిస్ షెన్ కోసం స్పెషల్గా ఒక మ్యూజిషియన్ని రప్పించారు, ఆయన సాదా సీదా మ్యూజిషియన్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ అని చెప్పేసరికి యారు ఫేస్ మాడిపోతుంది. ఆ మ్యూజిషియన్ చాలా కాస్ట్లీ అని, రాత్రంతా తను పియానో వాయించినందుకే బిల్ అంత ఎక్కువైందని రిసెప్షనిస్ట్ చెప్తుంది. ఏమైనా డిస్కౌంట్ ఉందా అని యారు అడిగితే ఈ మనీ మా జేబులోకి వెళ్ళవు మేడం, మ్యూజిషియన్కి ఇవ్వాలి, అసలు మా రెస్టారెంట్ చాలా చౌక, మా ఫుడ్ బిల్లు చాలా తక్కువ అని రిసెప్షనిస్ట్ అంటుంది. పైగా మిషన్ మిస్టర్ గు ఇంకా ఇక్కడే డిన్నర్ చేస్తున్నారు, కావాలంటే వాళ్ళే బిల్లు కడతారని చెప్పమంటారా అని అడుగుతుంది. యారు పరువు కోసం అబ్బే అవసరం లేదు, నా దగ్గర మనీ ఉన్నాయి, నేనే కడతానని బిల్లు కట్టేస్తుంది. కానీ మనసులో మాత్రం వీళ్ళు ఇంత కాస్ట్లీ మ్యూజిషియన్ని ఎలా పిలిచారు, రేపు వీళ్ళ సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఇక్కడ గుమ్మింగ్ అమ్మ మన ప్లాన్ వర్కౌట్ అవుతుందా, గుమ్మింగ్ చాలా హ్యాండ్సమ్, షెన్ తనని ప్రేమిస్తుంది కదా, మరి వేరే అబ్బాయి వైపు అట్రాక్ట్ అవుతుందా అని అడుగుతుంది. జంగు ఖచ్చితంగా మమ్మీ, ఇదిగో ఈ ఫోటో చూడు, లూజియాంగ్ వీళ్ళ స్కూల్ టైంలో ఫేమస్ అబ్బాయి, షెన్కి తనంటే క్రష్ ఉండేదట, గుమ్మింగ్ హ్యాండ్సమ్ కావచ్చు కానీ ఫస్ట్లోకి ఉన్న క్రేజీ వేరు కదా అని చెప్తాడు. అప్పుడే లూజియాంగ్ వచ్చి జస్ట్ 3 రోజులు టైం ఇవ్వండి, తనని నా లవ్లో వేసుకుంటాను అని గప్పాలు కొడతాడు. తర్వాత యారు అందరినీ ఇన్వైట్ చేసిన పార్టీలో అందరూ తన డ్రెస్సుల్ని పర్సుల్ని పొగుడుతూ ఉంటారు. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, ఇంత కాస్ట్లీ పర్సులు మేమెప్పుడు కొనలేమని వాళ్ళంటే యారు టాపిక్ మారుస్తూ అది వదిలేయండి, మన క్లాస్మేట్ షెన్కి పెళ్ళైపోయింది తెలుసా, మొన్న రెస్టారెంట్లో నన్ను కలిసి బిల్లు కట్టమని బ్రతిమాలారు, 10,000 బిల్లు చేస్తే కట్టడానికి మనీ లేవంట, లేనప్పుడు అంత కాస్ట్లీ ప్లేస్కి ఎందుకు వెళ్ళాలి అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది. లూజియాంగ్ అది విని షెన్ అలాంటిది కాదు, నాకు తను తెలుసు అని అంటాడు. ఇంకో అమ్మాయి షెన్ చీపిరి పట్టుకున్న ఫోటో చూపిస్తూ నెలకి 3,000 సంపాదించేది, ఇంత కాస్ట్లీ ఫుడ్ ఎలా తింటుంది అని వెటకారం చేస్తుంది. యారు ఈ రోజుల్లో అమ్మాయిలు దేనికైనా రెడీ అవుతున్నారు, తను కూడా అలాగే ఏదో ఒకటి చేసి ఉంటుంది అని వాగుతూ ఉండగానే షెన్ వస్తుంది. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా చెప్పండి అని షెన్ అడుగుతుంది. ఒక అమ్మాయి నీ హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అంటే షెన్ తనే నా హస్బెండ్,
ఫ్రెండ్ గూ కంపెనీ సీఈఓ అని పరిచయం చేస్తుంది. యారు నవ్వుతూ, నువ్వు ఏదో సూట్ అద్దెకి తెచ్చుకుంటే సీఈఓ అయిపోతావా? గూ కంపెనీ ఎక్కడుందో, ఎంట్రన్స్ ఎటువైపు ఉందో నీకైనా తెలుసా ఏమైనా అని అడుగుతుంది. అప్పుడు గుమ్మింగ్ ఎంట్రన్స్ సౌత్ వైపు ఉంటుంది అని నోరు విప్పి చెప్తాడు. ఒక అమ్మాయి పేపర్లో ఫోటో చూసి, ఈ అబ్బాయి అచ్చం నీ హస్బెండ్ లాగే ఉన్నాడే, ఒకవేళ తనే మిస్టర్ గూనా అని అడిగితే యారు అయ్యే ఛాన్సే లేదు, గూ కంపెనీ సీఈఓ మూగవాడు, ఇతను మాట్లాడుతున్నాడు కదా అని అనగానే అందరూ రిలాక్స్ అవుతారు. అప్పుడే హోటల్ స్టాఫ్ వచ్చి షెన్కి గుమ్మింగ్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. యారు ఈ డ్రామాలు ఆపండి, షెన్ మిమ్మల్ని మనీ ఇచ్చి పిలిచిందని నాకు బాగా తెలుసు అని అరుస్తుంది. అప్పుడు అసిస్టెంట్ వచ్చి డ్రామాలు నువ్వు చేస్తున్నావు, నీ గుచ్చి బ్యాగ్ కూడా డూప్లికేట్ అని పరువు తీస్తాడు. యారు కోపంతో నా డార్లింగ్ ఇక్కడికి వస్తే మీ అందరినీ పనిలో నుంచి తీసేయించేస్తాను అని అరుస్తుంది. అసిస్టెంట్ నవ్వి, అలాగా, ఈ హోటల్ కూడా మిస్టర్ గుమ్మింగ్దే, ఇక నీ డార్లింగ్ ఏం చేస్తాడో చూద్దామని అంటాడు. యారు వెంటనే తన డార్లింగ్ ఫోన్ చేసి పిలుస్తుంది. కట్ చేస్తే అక్కడ ఎంట్రీ ఇచ్చింది ఇంకెవరో కాదు, షెన్ని డేట్ చేయాలని చూసిన ఆ 50 ఏళ్ల ముసలైన మిస్టర్ వ్యాంగ్. షెన్ని చూడగానే ఆయనకి మండిపోతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. యారు మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా అని అడిగితే మిస్టర్ వ్యాంగ్ అబద్ధం చెప్తాడు. ఈ అమ్మాయి నా వెనకాల పడింది, నేను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేక నాతో గొడవ పడుతుంది అని అంటాడు. అది విని గుమ్మింగ్కి నవ్వొస్తుంది. అప్పుడు యారు కోపంతో షెన్ మీద వైన్ విసిరబోతుంది. లూజియాంగ్ మధ్యలో వచ్చి కాపాడబోతూ ఉంటే అసిస్టెంట్ కాలడ్డం పెట్టి వాడిని పడగొట్టేస్తాడు. వాడి పడిపోయి స్పృహ తప్పిపోతాడు. గుమ్మింగ్ తన హీరోయిన్ షెన్ని కాపాడుకుంటాడు. అసిస్టెంట్ మనసులో, ఒరే లూగాడా, నువ్వు ఎప్పటి నుంచో షెన్ మేడం మీద కన్నేసావని నాకు బాగా అర్థమైపోయింది. నేను 10 ఏళ్లుగా బాస్ దగ్గర పనిచేస్తున్నాను, నీలాంటి వాళ్ళని కనిపెట్టడం నాకు పెద్ద పని కాదు అని తిట్టుకుంటూ వాడిని వేరే రూమ్కి పంపించేస్తాడు. ఆ తర్వాత మిస్టర్ గు ఆర్డర్ వేస్తూ తన అసిస్టెంట్కి, మన హోటల్స్, రెస్టారెంట్స్, కేఫ్లు ఇలా ప్రతి చోట వీళ్ళనే బ్యాన్ చేసేయని మిస్టర్ గు చెప్తాడు. ఇక్కడ లూకి స్పృహ వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అడుగుతాడు. అసిస్టెంట్ నవ్వుతూ, బాస్ మీరు నిద్రపోయారు, అందుకే ఇక్కడే పడుకోబెట్టామని అంటాడు. లూ మాత్రం షెన్ని పడేయాలి, నేను ఇలా ఎలా పడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత తను షెన్ దగ్గరికి ఒక రోజ్ పట్టుకుని వస్తాడు. నీకు గుర్తుందా, స్కూల్ టైంలో నువ్వు నన్ను చాలా లవ్ చేసేదానివి, నా కోసం లవ్ లెటర్స్ కూడా రాసేదానివి, నేనంటే నీకు క్రష్ ఉండేది, 4 ఏళ్ల పాటు నా వెనకాలే తిరిగావని అంటాడు. అది విన్న షెన్, నిజానికి అవి రాసింది నేను కాదు, నా ఫ్రెండ్, తను నా చేత లెటర్స్ పంపించేది, నేను నీ వెనకాల ఎప్పుడూ పడలేదు, నాకు 6 అడుగుల పొడవు ఉండి మంచి బాడీ ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం, నీలాంటి వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు అని తేల్చి చెప్తుంది. వాడు నన్ను చూసి అలా ఎలా జడ్జ్ చేస్తావు అని అడిగితే షెన్, నా కళ్ళు ఇంచి టేప్ కంటే తక్కువేం కాదు, చూడగానే కొలతలు చెప్పేస్తాను, అయినా నాకు పెళ్ళైపోయింది, నా హస్బెండ్ చాలా హ్యాండ్సమ్, నీ మీద నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. ఇదంతా మిస్టర్ గు గమనిస్తూనే ఉంటాడు. లూ వెటకారంగా, నీ హస్బెండ్ మోగవాడు కదా, తనలో అంత గొప్పతనం ఏముంది అని అనగానే షెన్కి మండిపోతుంది. వెంటనే షెన్ వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి నా హస్బెండ్ని ఇన్సల్ట్ చేస్తూ ఏమన్నా అన్నావో నీ ఎముకలు విరగ్గొడతాను అని వార్నింగ్ ఇస్తుంది. అది చూసి మిస్టర్ గు తన అసిస్టెంట్తో వీడి గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తాడు. అసిస్టెంట్ అక్కడ పడి ఉన్న లెటర్ చదివి, ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లం రాబోతుంది, ఎవడో వీడిని కావాలనే పంపించారు అని కనిపెడతాడు. మిస్టర్ గు వచ్చి, ఈరోజు అందరికీ లీవ్ ఇచ్చేశాను, ఈ ఇంట్లో నేను నువ్వు మాత్రమే ఉంటామని చెప్పి తనని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ గుమ్మింగ్ అమ్మ లూని తిడుతూ ఉంటుంది. 3 రోజుల్లో పడేస్తా అన్నావు, ఫస్ట్ రోజే తన్నులు తినొచ్చావని. జంగ్ కూడా, నాకు గుమ్మింగ్ అంటే ఇష్టం లేకపోయినా వాడు పొడవుగా, హ్యాండ్సమ్గా, డబ్బున్నవాడిలాగా ఉంటాడు, ఏ అమ్మాయి అయినా తనని ఎందుకు వదులుకుంటుంది, నీలో ఏముందని తన దగ్గరకు వస్తుంది అని వెటకారంగా ఎగతాళి చేస్తూ ఉంటాడు. లూ మాత్రం, తనకి నేనంటే ఇష్టం, డబ్బు కోసమే వాడి దగ్గర ఉంది, నేను ఎలాగైనా తనని ఇంప్రెస్ చేస్తాను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలతాడు. ఆవిడ, సరే ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి కూడా ఓడిపోతే నా సంగతి తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో కొలీగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. షెన్ అనే అమ్మాయి ఇక్కడ హైయెస్ట్ పొజిషన్కి వస్తుందట, తనకి 20 ఏళ్ళే.
అంత చిన్న ఏజ్లో అంత పెద్ద పోస్ట్ ఎలా వస్తుంది అని ఒకరంటే ఇంకొకరు ఖచ్చితంగా ఏదో గలీజ్ పని చేసే ఉంటుంది, ఇలా అందరినీ బుట్టలో వేసుకొని ఉంటుంది అని వాగుతూ ఉంటారు. అప్పుడే షెన్ అక్కడికి వస్తుంది. వాళ్ళు తనని ఏడిపిస్తూ బ్యాడ్గా మాటలు అంటూ ఉంటారు. తను మిస్టర్ గు వైఫ్ అని తెలిసినా సరే కావాలని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే హెచ్ఆర్ వచ్చి మీకు ఎంత ధైర్యం మేడంని ఇలా అంటారా అని అరుస్తారు. షెన్ ఏమో పర్లేదు, నా మీద లేనిపోని రూమర్స్ ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ గు కజిన్ మిన్ వస్తుంది. తను వచ్చి ఈ అమ్మాయిని ఆఫీస్ నుంచి తీసేయండి, ఇలాంటి వాళ్ళు కంపెనీలో ఉండడం నాకు నచ్చదు అని అంటుంది. హెచ్ఆర్ మీరు తనని తీసేయలేరు అని అంటే నేను హెడ్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ని, నాకెందుకు రైట్ లేదు అని అరుస్తుంది. అప్పుడు మిస్టర్ గు ఎంట్రీ ఇచ్చి అవును నీకు ఆ రైట్ లేదు, షెన్ని ఈ కంపెనీ నుంచి ఎవరూ తీసేయలేరు, నేనే తనకి ఆ పొజిషన్ ఇచ్చాను, అవసరమైతే తనని సీఈఓని కూడా చేస్తాను అని చెప్తాడు. మిన్ మాత్రం తను ఎంతమందితో పడుకొని ఇక్కడికి వచ్చిందో నీకు తెలుసా అని అరుస్తుంది. అప్పుడు అసిస్టెంట్ కొన్ని ఫొటోస్ని చూపిస్తాడు. మేడం మీరు అబ్రాడ్లో చదువుకుంటూ ఉన్నప్పుడు 10 రోజులు కూడా కాలేజ్కి వెళ్ళలేదట, రోజంతా మేల్ మోడల్స్తో ఉండేవాళ్ళంట, ముఖ్యంగా టామ్ అనేవాడితో మీకు చాలా తప్పుడు సంబంధాలు ఉన్నాయని ఎవిడెన్స్ చూపిస్తాడు. అది విని షెన్ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి చాలా హాట్గా ఉన్నాడు, నీ చాయిస్ బాగుందిలే అని వెటకారం చేస్తుంది. ఆ కజిన్ కోపంతో అవును వాడు హాట్గానే ఉంటాడు, బాగా డాన్స్ చేస్తాడు, నీ కుదిరితే నువ్వు కూడా రా ఎంజాయ్ చేద్దామని అంటుంది. అప్పుడు మిస్టర్ గు షెన్ని తన దగ్గరికి లాక్కొని నా వైఫ్ని నీలా తయారు చేయాలని నేను అనుకోవడం లేదు, నీకు అంతగా ఆ టామ్ దగ్గరికి వెళ్ళాలని ఉంటే నేను ఎప్పటికీ అక్కడికే పంపించేస్తాను అని చెప్పి తన వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత అసిస్టెంట్ ఆఫీస్లో షెన్ గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళందరినీ పనిలోంచి తీసేస్తాడు. లూని పట్టుకొని నేను ఎప్పటి నుంచో సీసీటీవీలో నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు కంపెనీ రూల్స్ని బ్రేక్ చేస్తున్నావు, అందుకే నిన్ను తీసేస్తున్నాం, నీ మీద కేసు కూడా పెడుతున్నామని బెదిరిస్తాడు. వాడు భయపడిపోయి నన్ను వదిలేయండి, ఇదంతా మీ వాళ్ళు చెప్పబట్టే నేను చేశాను అని నిజం ఒప్పుకుంటాడు. అసిస్టెంట్ అయితే ప్రతి దానికి నాకు ప్రూఫ్ ఇవ్వాలి అని అంటాడు. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ తన కొలీగ్తో మా బాస్ లైఫ్ ఎందుకు ఇంత టఫ్గా ఉంది అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. ముందు తన అమ్మ తమ్ముడు, ఆ పైన లూజియాంగ్, ఇప్పుడు ఈ పాత ఫియాన్సీ మిన్ను. ఏంటి బాస్ లైఫ్ ఇలా ఉంది, ఎక్కడ ఈ గొడవల వల్ల మేడంకి బాస్ మీద అసహ్యం పుడుతుందో అని నాకు చాలా భయంగా ఉంది, వీళ్ళిద్దరి రిలేషన్ కనుక బ్రేక్ అయితే మన బాస్ పరిస్థితి ఏంటో, మిస్టర్ గూని ఇంతలా మార్చిన ఏకైక అమ్మాయి తనే అని అసిస్టెంట్ తన కొలీగ్తో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కొలీగ్ ఇదిగో ఈ బుక్ చూడు, దీన్ని ఎలాగైనా మేడం చేతికి చిక్కేలాగా చెయ్యి, అది కనుక జరిగితే తొందరలోనే వీళ్ళకి ఒక పాపనో బాబునో పుట్టడం కన్ఫర్మ్, అప్పుడు వీళ్ళని ఎవరూ విడదీయలేరు అని ఒక ప్లాన్ చెప్తాడు. నెక్స్ట్ డే మిస్టర్ గు షెన్తో కలిసి ఇంటికి వస్తారు. అక్కడంతా చాలా స్పెషల్గా ఉంటుంది. షెన్ అసిస్టెంట్ ఈరోజు ఏంటి ఇలాంటి బట్టలు వేసుకున్నాడు, ఎందుకలా మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది. మిస్టర్ గు వాడిని అడిగితే బాస్ ఇదంతా మీకోసమే చేస్తున్నాను, మీరు ఎక్కువ మాట్లాడకండి, సీఈఓ లాగా బిహేవ్ చేయండి అని వాడు కవర్ చేస్తాడు. తర్వాత వాళ్ళకి వంటకాలు వడ్డిస్తారు. పిట్టలకి పెట్టే మేతలాగా ఆ ఫుడ్ చాలా తక్కువగా ఉండడం చూసి మిస్టర్ గు షాక్ అవుతాడు. కానీ షెన్కి మాత్రం అది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అసిస్టెంట్ మనసులో అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని సంబరపడుతూ ఉంటాడు. అప్పుడు మిస్టర్ గు షెన్తో నేను నీతో ఒక విషయం చెప్పాలి అని మాటలు కలుపుతాడు. నాకు మెన్కి పెళ్లి సంబంధం మా చిన్నప్పుడే పెద్దలు ఫిక్స్ చేశారు, ఆ తర్వాత తను అబ్రాడ్కి వెళ్ళిపోయింది, నేను బిజీ అయిపోయాను అని నిజం చెప్తాడు. షెన్ను తనని కిస్ చేసి నువ్వు నన్ను ఎప్పటికీ మోసం చేయవని నాకు తెలుసులే అని నమ్మకంగా చెప్తుంది. నెక్స్ట్ డే షెన్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే గుమ్మింగ్ ఫియాన్సీ మిన్ అక్కడికి వస్తుంది. నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నావా, మిస్టర్ గు అక్కడ కష్టపడుతూ ఉంటే నువ్వేంటి ఇంత బద్ధకంగా ఉన్నావు, తనకి నువ్వు ఎలా నచ్చావో నాకు అసలు అర్థం కావడం లేదు అని ఎగతాళి చేస్తుంది. షెన్ అవి నీకు తెలియదు అనుకుంటా, మిస్టర్ గూకి నాలాంటి బద్ధకస్తులు అంటేనే ఇష్టమని అంటుంది. అది విని తనకి కోపం వస్తుంది. అప్పుడే పని మనిషి వచ్చి ఆ మిన్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించట్లేదా అని అడిగితే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, తను అసలు ఈ కంట్రీకి ఎందుకు తిరిగి వచ్చింది, ఏదో ప్లాన్ లేకుండా అయితే రాదు కదా అని షెన్ ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక ఆఫీస్లో షెన్ అందరికీ డాక్యుమెంట్స్ ఇస్తూ మీటింగ్ ప్రిపరేషన్ చూసుకుంటుంది. అప్పుడే ఒక కొలీగ్ వచ్చి ఈ ఫైల్ ఉండదు, నీ ప్రాజెక్ట్ ఉండదు, మీటింగ్ ఎలా చేస్తావో చూస్తానని మనసులో అనుకుంటుంది. మిన్ను ప్లాన్ కూడా అదే. మీటింగ్ టైంలో తను అంటుంది, షెన్ యాన్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడింది కదా, అందుకే తననే ముందు సబ్మిట్ చేయమనండి అని అంటుంది. షెన్ నిలబడి నా ప్రాజెక్ట్ పేరు సీ వాటర్ సెపరేషన్ అని ఫైల్ ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. కజిన్ షెన్ అవుతూ ఏంటి మాట్లాడుతూ ఉండగానే ఆగిపోయావని ఎగతాళి చేస్తుంది. అప్పుడు షెన్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, నేను పేపర్స్ మీద ప్రాజెక్టు చూపించను అని తన పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తుంది. అందులో తను 3 నెలల పాటు కష్టపడి చేసిన ప్రపోజల్ చూపిస్తుంది. తన ఐడియాస్ చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయి చప్పట్లు కొడతారు. కజిన్కి అది నచ్చక ఇందులో అంత గొప్పేముంది, నేను కూడా ఇలాంటి ట్రాష్ సపరేషన్ ప్రాజెక్ట్ చేశాను అని తన ఫైల్ తీస్తుంది. కానీ ఆ ఫైల్ ఓపెన్ చేయగానే అందులో మంటలు వస్తాయి. షెన్ నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. షెన్ మంచితనం చూసి ఆ కజిన్ మనసు మారుతుంది. నేను ఈరోజు నుంచి నిన్ను సిస్టర్ అని పిలవచ్చా అని అడుగుతుంది. షెన్ ఖచ్చితంగా అని అంటే మిస్టర్ గు మాత్రం అస్సలు ఛాన్స్ లేదు అని అంటాడు. కజిన్ నువ్వు చాలా అందంగా కైండ్గా ఉన్నావు, నీకు ఒక మంచి అబ్బాయి కావాలి, నాతో రా, నీకు ఒకరిని పరిచయం చేస్తాను అని అంటే మిస్టర్ గుకి కోపం వచ్చి నా వైఫ్కి దూరంగా ఉండు అని అరుస్తాడు. వెంటనే అసిస్టెంట్ని పిలిచి రేపే తనకి ఫ్లైట్ బుక్ చేసి ఆ టామ్ గార్డ్ దగ్గరికి పంపించేసేయని ఆర్డర్ వేస్తాడు. కజిన్ వెళ్ళిపోయాక షెన్ తనని కూల్ చేస్తూ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, నాకు ఇంకెవరూ వద్దు అని చెప్తుంది. దానికి మిస్టర్ గు తనని కిస్ చేస్తాడు. అప్పుడే కజిన్ మిన్ నుంచి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది. తను షెన్ యాన్ని సిస్టర్లా అనుకుంటూ ఒక సీక్రెట్ చెప్తుంది. షెన్ నేను అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకు హెల్ప్ చేయలేను, కానీ గుమ్మి గమ్మతో జాగ్రత్తగా ఉండు. మిస్టర్ గు మమ్మీ కార్ యాక్సిడెంట్ వెనుక ఖచ్చితంగా తన హ్యాండ్ ఉంది, చాలా ఎవిడెన్స్లు మాయమయ్యాయి, తను చాలా తెలివైంది అని వార్నింగ్ ఇస్తుంది. మిస్టర్ గు అది విని మా మమ్మీ తాగి కార్ డ్రైవ్ చేయదని నాకు ముందే తెలుసు, అందుకే నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాను అని అంటాడు. కజిన్ మెసేజ్లో కొన్ని మేల్ మోడల్స్ ఫోటోలు పంపి నీకు ఎప్పుడైనా బోర్ కొడితే చెప్పు, వీళ్ళని పరిచయం చేస్తాను అని ఆట పట్టిస్తుంది. అది చూసిన మిస్టర్ గు కోపంతో ఇక నుంచి నా వైఫ్కి మెసేజ్ చేయకు అని చెప్పి తనని బ్లాక్ చేసేస్తాడు. మనం తనని అనవసరంగా బ్యాడ్ అనుకున్నాం, తను స్వీట్ అమ్మాయి అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. ఇక్కడ అసిస్టెంట్ ఆఫీస్ స్టాఫ్ దగ్గరికి వెళ్తాడు, ఎవరైతే షెన్ ప్రాజెక్ట్ ఫైల్ని పాడు చేశారో వాళ్ళ సంగతి తేల్చడానికి. ఆఫీస్లో ఫైళ్లతో ఆడుకున్న వాళ్ళందరినీ అసిస్టెంట్ పట్టుకుంటాడు. అన్ని ఎవిడెన్స్లు దొరకడంతో వాళ్ళని జైలుకి పంపడానికి రెడీ చేస్తాడు. ఇక్కడ లూజియాంగ్ ఫుల్గా తాగి అసలు తను నన్నెందుకు ఇష్టపడట్లేదు, కాలేజ్లో అందరూ నా వెనకాలే పడేవాళ్ళు, తనకి అంత యాటిట్యూడ్ ఏంటి, ఏం జరిగినా సరే తనని దక్కించుకుంటాను అని పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత తను షెన్కి ఒక లెటర్ రాస్తాడు. అది షెన్ చేతికి అందుగానే ఈ కాలంలో అందరూ మెసేజ్లు చేస్తూ ఉంటే ఎవరు ఈ లెటర్ రాసింది అని షాక్ అవుతుంది. అందులో నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను, గు నీకు అసలు సెట్ అవ్వడు, 3 గంటలకి ఎయిర్పోర్ట్కి రా, తన గురించి నీకు ఒక నిజం చెప్పాలి అని ఉంటుంది. అది చదవగానే షెన్కి మండిపోతుంది. వీడికి బుద్ధి చెప్పాల్సిందే అని కోపంగా బయలుదేరుతుంది. పని మనిషి అది చూసి అసిస్టెంట్కి కాల్ చేసి మేడం చాలా కోపంగా బయటికి వెళ్ళారు అని చెప్తుంది. అసిస్టెంట్ వెళ్ళి మిస్టర్ గుకి మేడం ప్రెగ్నెంట్గా ఉండి కూడా ఆ లూజియాంగ్ని కలవడానికి వెళ్ళారు అని చెప్పగానే గుమ్మింగ్ వెంటనే అక్కడికి బయలుదేరుతాడు. షెన్ లూని కలవగానే వాడు నా మాట వింటావని నాకు బాగా తెలుసు, పద మనం వేరే ఊరు వెళ్ళిపోదామని అంటాడు. షెన్ నేను ఇక్కడికి వచ్చింది నిన్ను కొట్టడానికి, నా హస్బెండ్ గురించి ఇంకొక మాట అంటే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చాను కదా అని అరుస్తుంది. అప్పుడే మిస్టర్ గు అక్కడికి వచ్చి ఈ టైంలో నువ్వు ఎందుకు బయటకు వచ్చావు, వీడిని భరించడం నీకెందుకు, నాకు చెప్తే నేనే ఏదోటి చేసేవాడిని కదా అని తన వైఫ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ అక్కడ లూజియాంగ్కి గట్టిగా బుద్ధి చెప్తాడు. తర్వాతి సీన్లో మిస్టర్ గు షెన్ భుజం మీద తలపెట్టుకుని చిన్న పిల్లోడ్లాగా నీ గురించి నాకు ఎంత టెన్షన్ తెలుసా అని అంటాడు. షెన్ నువ్వేం కంగారు పడుకో, నిన్ను ఇబ్బంది పెట్టనులే అని చెప్పి తనని కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మిన్ను వీళ్ళిద్దరికి ఒక గిఫ్ట్ని పంపిస్తుంది. ఇది మీ ఇద్దరికి చాలా బాగా ఎంజాయ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని మెసేజ్ చేస్తుంది. షెన్ అది చూసి తను చాలా మంచి ఫ్రెండ్ అని మురిసిపోతుంది. తను మిస్టర్ గుకి కోపం తెప్పించాలని చూస్తుంది, ఎందుకంటే తన కోపంతో తన చేతులు కట్టేసి రొమాన్స్ చేయాలని తన కోరిక. గు మాత్రం చాలా సాఫ్ట్గా సారీ చెప్పేస్తూ ఉంటాడు. షెన్కి విసుగొచ్చి నీకు అసలేమీ అర్థం కాదు అని తిట్టి తనే రివర్స్లో మిస్టర్ గు చేతులు కట్టేసి రొమాన్స్ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత షెన్ తనకి ఒక వాచ్ని గిఫ్ట్గా ఇస్తుంది. అది తనకి చాలా నచ్చుతుంది. ఇద్దరి మధ్య మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో బాస్ని చూసి అసిస్టెంట్ షాక్ అవుతూ ఉంటారు, ఎందుకంటే తను తన గడియారాన్ని చూసుకుంటూ మాటి మాటికి సిగ్గుపడుతూ ఉంటాడు. కానీ
సడన్గా షెన్ను కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ చేసింది ఇంకెవరో కాదు, తన అమ్మ తమ్ముడు. షెన్ను కిడ్నాప్ అయ్యి కూడా, ఒరేయ్ సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ని కిడ్నాప్ చేసినట్టు చేశారు కదరా, కొంచెం కొత్తగా ప్లాన్ చేయొచ్చు కదా అని వాళ్ళని ఎగతాళి చేస్తుంది. తను మెల్లగా తన చేతి కట్లు విప్పుకుంటూ ఉంటుంది. గుమ్మింగమ్మ కోపంతో, నీ నోటి వల్లే మాకు ఇన్ని కష్టాలు, ఈరోజు నీ నాలుక కోసేస్తాను అని వస్తూ ఉంటే షెన్ను వెంటనే కట్లు విప్పుకొని జంగిని గట్టిగా తంతూ అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తుంది. ఆవిడ తన మీద అటాక్ చేయబోతూ ఉంటే మిస్టర్ గు కరెక్ట్ టైంలో వచ్చి తన వైఫ్ని కాపాడుకుంటాడు. అప్పుడు ఆవిడ, ఆగు, నీ మమ్మీ ఎలా చనిపోయిందో నీకు తెలియాలా అని అడుగుతుంది. కానీ తను, నీ నోటి నుంచి వినే అవసరం నాకు లేదు, నేను తెలుసుకోగలను, కానీ ఆ విషయంలో నీ తప్పుందని తెలిస్తే మాత్రం నిన్ను జైలుకి పంపడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చి తన వైఫ్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ రోజు షెన్ బర్త్డే. తను ఒక కోరిక కోరుకుంటుంది. అసిస్టెంట్ మిస్టర్ గు, ఏం కోరుకున్నావని అడిగితే, మిస్టర్ గు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను అని చెప్తుంది. అది విని తను చాలా హ్యాపీ అయ్యి, నా హ్యాపీనెస్ నువ్వే కదా అని అంటాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.